हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, हरे दंडवत कृष्णा। प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंड दंडवत प्रणाम प्रभु जी। प्रणाम। प्रभु जी, दंड दंडवत प्रणाम प्रणाम। माता हरे जी। कृष्ण हरे प्रभु कृष्णा। दंड प्रणाम हरे प्रभु जी। कृष्ण प्रभु जी, दंड दंडवत प्रणाम। प्रणाम प्रभु जी। हरे हरे कृष्णा। कृष्ण प्रभु जी, दंडवत प्रणामाल प्रभु जी। दंड प्रणाम माता जी। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामाలు। हरे दंड कृष्ण प्रणाम प्रभु प्रभु। जी हरे कृष्णा। दंडवत प्रणाम। हरे कृष्ण दंड प्रणाम प्रभु माता जी, जी। हरे दंडवत कृष्णा। प्रणामाल। हरे कृष्ण प्रभु दंड जी, दंडवत प्रणाम। दंड प्रणाम। हरे कृष्ण। हरे कृष्ణ माता जी। సో ఈరోజు 5వ అధ్యాయం 22వ శ్లోకం అన్నమాట. మొదలు. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకనామయ్యం దదాతి స్వపదాంతికం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం చైతన్యమీశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. 5వ అధ్యాయం పేరు కర్మయోగం. हरे कृष्ण కృష్ణ प्रभु जी, दंडवत చైతన్య. प्रणामाలండి। हरे कृष्ण प्रभु जी, హరే दंडवत కృష్ణ. प्रणाम। దండ ప్రణామాతి. హరే కృష్ణ. కృష్ణ చైతన్య సహిత కర్మ. అందులో 5:22 శ్లోకంలో ఏం చెప్తారంటే, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండ ప్రణామాతి. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। దండ ప్రణామాతి. హరే కృష్ణ. ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय नाते शूरमथे बुधा. దీని అర్థం బుద్ధిమంతుడు భౌతిక ఇంద్రియ సంపర్కము చేత కలుగు దుఃఖ కారకములైన భోగముల్లో పాల్గొనడు. కాబట్టి ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆది అంతములు కలిగి ఉండును కనుక వివేకవంతుడు వాటిచే ప్రతి చెందడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ స్పర్శేంద్రియాలు ఏదైతే ఉంటాయో వాటి ద్వారా కలిగే ఆనందం దాన్ని సంస్పర్శజ అంట. సంస్పర్శజ అంటే స్పర్శేంద్రియ స్పర్శేంద్రియ స్పర్శేంద్రియాల ద్వారా కలిగే ఆనందం. ఏ హి సంస్పర్శజా భోగా అంటే తర్వాత ఏంటి, ఈ భోగ అంటే ఆనందం, అంటే ఈ స్పర్శేంద్రియ ద్వారా కలిగే ఆనందం, దానికోసం భోగం. అది దుఃఖయోనయ ఏవతే అంటే అది నిజమైన ఆనందం కాదు అని కృష్ణుడు చెప్తున్నాడు. అది దుఃఖానికి కారణం. ఏదైనా ఈ స్పర్శ అనుభూతి నుండి కలిగే ఏదైనా ఆనందం ఏదైతే ఉందో అది నిజమైన ఆనందం కాదు. అది వివిధ దుఃఖాలకు కారణం, వివిధ దుఃఖాలకు దారి తీసే ద్వారం. కాబట్టి ఈ ఈ శరీరం నుండి, ఇంద్రియ జ్ఞానం నుండి, అంటే ఈ ఇంద్రియ ఏదైతే ఈ ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియ ఈ స్పర్శ జ్ఞానం నుంచి ఏదైతే ఆనందం కలుగుతుందో అది నిజమైన ఆనందం కాదు. అది అది కృష్ణుడు మాత్రం చెప్పట్లేదు, ప్రభుపాదులు మాత్రం చెప్పట్లేదు, వేదాల్లో అంతా ఇదే ఉంది. మొత్తం వేద సారం అంతా దీనికి ఈ ఈ ఈ వాక్యం చాలాసార్లు చెప్తుంది అనమాట, వివరిస్తూ ఉంది. ఏంటి, మనం నిజమైన ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఈ శారీరక సుఖాలను అధిగమించాలి అని. కాబట్టి మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, నేను ఆత్మని, కాబట్టి ఆనందం ఉంటుంది. ఆత్మ అంటే ఏంటి, సచ్చిదానంద. కృష్ణుడు ఎవరు, సచ్చిదానంద విగ్రహ. మనం కృష్ణుడు అంశాలం.
మనం కూడా సచ్చిదానంద, మనం ఆత్మ. అంటే ఆత్మ మన మనలో కూడా ఆనందం ఉంటుంది. మన ఆత్మ కాబట్టి ఆనందం ఉంటుంది. అంటే నిజానికి ఆనందంతో నిండి ఉంటాను, ఎందుకంటే నేను ఆత్మని కాబట్టి ఆనందంలో నిండి ఉంటాను. కానీ నా ఆనంద భావన ఈ విషయం ద్వారా వ్యక్తమవుతున్నందున నిజమైన ఆనందాన్ని ఆ పొందడంలో మనం నిరాశ చెందుతున్నాము. అంటే చిన్నగా చూడండి, ఈ ముక్కు నేను ఇలా పట్టుకున్నాను అనుకోండి, నాకేమైనా దుఃఖం కలుగుతుందా? లేదు. కానీ అదే ముక్కుని నేను ఇలా తీసుకుని ఇలా పట్టుకోవాలి అంటే కష్టం కదా. అదే చేస్తున్నాం అన్నమాట మనం. ఆ? మనం ఆత్మ యొక్క స్థితిలో ఆనందాన్ని ఆస్వాదించడానికి చూస్తే అప్పుడు దుఃఖం అనుభూతి చెందదు. కానీ ఈ ఏదైతే ఈ విషయం ద్వారా, అంటే విషయం అంటే విషం, విషయం అంటే ఈ భౌతిక విషయం ద్వారా మనం ఈ ఆనందాన్ని వ్యక్తించుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. దానివల్ల మనం నిరాశ చెందుతున్నాము, బాధపడుతున్నాము. అందుకే శాస్త్రాలు ఏమిచ్చారు? విరమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మనే ఇతి రామపదే నాసో పరం బ్రహ్మ విధీయతే. పద్మపురాణంలో ఉందన్నమాట. ఏం చెప్పారు ఇక్కడ? ఇక్కడ ఏదైతే ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆనందిస్తారు, కానీ వారు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. దానికి అంతం లేదు. ఒక నిర్దిష్ట సమయంలో ముగిసిన ఏదైనా ఆనందం ఆనందం కాదు. మనం తెలుసుకోవాలనుకోండి అసలు ఆనందం అంటే ఏంటి, మనమే తెలుసుకోవచ్చు. మన బుద్ధితో మనం దాన్ని అంగీకరించవచ్చు. ఒక సమయంలో ఆనందం ముగిసింది అంటే ఆనందం కాదు, అది బాధకు మూలం. ఆద్యంతమంత కౌంతేయ నాతేషు రమతే బుధ. అంటే బుధ అంటే నేర్చుకున్నవాడు. అంటే నేర్చుకున్నవాడు అంటే తెలుసుకున్నవాడు. అంటే అంటే నేర్చుకున్నవాడు ఏం నేర్చుకుంటాడు? ఒక నిర్దిష్ట సమయంలో ఆనందం ముగిలిందంటే ఆనందం కాదు. అందుకే ఒక పండితుడు ఇంద్రియ స్పర్శల ద్వారా పొందే అటువంటి మినుక్కుమనే లేదా తాత్కాలిక ఆనందాన్ని ఆస్వాదించడు. వచ్చే శ్లోకంలో కూడా ఇదే ఇస్తారన్నమాట. ఈ వచ్చే శ్లోకంలో కూడా ఇదే వాక్యం ఉంటుంది. అంటే ఆ రేపు కూడా మనం దీని గురించి వాక్యం చేసుకోబోతున్నాము అని ఒకసారి చూద్దాం. శాక్నోతి హైవయ సోఢుం ప్రాక్షరీరా విమోక్షణాత్ కామక్రోరోద్భవం క్రోధోద్భవం వేగం సాయుక్త ససుఖీ నరా. ఈ ప్రస్తుత దేహం విడిచిపెట్టే ముందు మనం ఒకవేళ ఏదైతే ఈ ఈ ఇంద్రియ భోగం అనే ఆ వేగాన్ని మనం తట్టుకోగలిగితే మనకి మనం ఒక మేలు చేసుకున్న వాళ్ళు అవుతాము. శాక్నోతి అంటే ఏంటి? శాక్నోతి అంటే తట్టుకోగలవాడు. ఇహైవ అంటే ఈ శరీరంలో, చూడం అంటే మళ్ళీ తట్టుకోవడం, ప్రాక్ అంటే దానికి ముందు. అంటే శరీర విమోక్షణాతి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఒకరు దానిని ఆచరిస్తే. ఏం ఆచరిస్తే? కామ క్రోధోద్భవం వేగం. వేగం అంటే ప్రేరేపించడం, ఒక విధంగా పురిగొల్పటం. అంటే మనం ఏదైతే ఈ లైంగిక కోరిక ఎలాగైతే ఒక ప్రేరేపిస్తుందో అలాగా. అంటే ప్రతి ఒక్కరికి ఆ లైంగిక కోరిక ఉంటుంది, లేదా చాలా విషయాలకు మనకు కొంత కోరిక ఉంటుంది. కాబట్టి కృష్ణుడు సలహా ఇస్తున్నాడు ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందే దాన్ని తట్టుకోవడం మీరు శిక్షణ తీసుకోండి, అభ్యాసించండి. అంటే దీనికి ఉదాహరణ కూడా ఇస్తారనమాట. చాలా ఈ ఎప్పుడైతే ప్రొఫైల్ ఎప్పుడు అంటే ఈ డాక్టరు పేషెంట్ దాని గురించి ఏమైనా ఉదాహరణ ఇస్తే చాలా నచ్చుతుంది అనమాట. ఒక వ్యాధిగ్రస్తుడు ఎవరైతే ఉంటారో
ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నాడు అనుకోండి. అతనికి వైద్యుడు ఏం చెప్తాడు? ఈ ఘన పదార్థాలు తినకండి అని. అంటే ఈ ఏదైతే లిక్విడ్ డైట్ అది ఉంటుందో అది తీసుకోండి. ఘన పదార్థాలు తీసుకోకండి అని చెప్పేసి వ్యాధి వ్యాధిగ్రస్తుడికి వైద్యుడు చెప్తాడు. కానీ వ్యాధిగ్రస్తుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? తనకి ఈ ఏదైతే ఈ ఘన పదార్థం తీసుకునే అలవాటైంది కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో! నేను ఘన పదార్థం తీసుకోవాలి. నేను ఘన ఆహారం తీసుకోవాలి. అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ ఆ వ్యాధిగ్రస్తుడు తట్టుకోగలిగితే, లేదు నా మేలు కోరి వైద్యుడు ఘన పదార్థం తీసుకోవద్దని చెప్పాడు, సలహా ఇచ్చాడు. కాబట్టి నేను తట్టుకోగలిగితే ఇప్పుడేంటంటే ఈ వ్యాధిగ్రస్తుడు చాలా సులభంగా నయమవుతాడు. అదే విధంగా ఇంద్రియ అనుభూతి, ఏదైతే ఇంద్రియ ఆనందం ఉందో మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ప్రత్యేకించబడి ఉన్నది. ఆధ్యాత్మిక జీవితంలో ఇంద్రియానందం ప్రత్యేకించబడి ఉన్నది. అది నిజమైన ఆనందం అన్నమాట. అది నిజమైన ఇంద్రియ ఆనందం. ఈ శరీరం ద్వారా కృత్రిమంగా ఇంద్రియ ఆనందాన్ని మనం పొందుతున్నాం అన్నమాట. కానీ నిజమైన ఇంద్రియ ఆనందం ఏంటంటే అది ఆధ్యాత్మిక జీవితంలో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం శరీరాన్ని విడిచిపెట్టే ముందు సాధ్యమైనంత వరకు ఈ ఇంద్రియ ఆనందాన్ని మనం ఆపడానికి మనం సాధన చేయాలి. దానికే శిక్షణ ఉంటుంది. ఏంటా శిక్షణ? ఈ మొత్తం ఏదైతే ఈ వైదిక నాగరికత ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇదే శిక్షణ. మొత్తం ఏదైతే మనం అంతా ఉంటామో ఈ వర్ణాశ్రమం ఏదైతే అంటామో ఇదే శిక్షణ వస్తుందన్నమాట. ఏంటా శిక్షణ? లైంగిక జీవితం నుండి పూర్తిగా దూరం అవడం. చూడండి, విద్యార్థి బ్రహ్మచర్య, దాని తర్వాత వనప్రస్థ, దాని తర్వాత సన్యాసం, పూర్తిగా దీని నుంచి దూరంగా ఉండడం ఇది నిషేధం అన్నమాట. వ్యాధిగ్రస్త స్థితిలో అంటే మొత్తం శిక్షణ ఏంటి? సంయమనం గురించి. ఎందుకంటే మళ్ళీ ఇదే ఉదాహరణ తీసుకోండి. వ్యాధిగ్రస్త స్థితిలో మనం తీసుకునే ఆహారం ఆస్వాదించలేము. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆహార పదార్థం యొక్క రుచిని మనం ఆస్వాదించగలము. కాబట్టి మనం నయం అవ్వాలి అంటే ఈ సంయమనం అనేది మనం పాటించాలి. మరి అది ఎలాగా? గృహస్థులు అదే ఇది ప్రభుపాదుల వారు చెప్తారు, యుక్త వైరాగ్యం అంటే అన్ని కృష్ణుడికి అర్పితం. ఏదైతే గృహస్థుడు ఉంటాడో, చాలాసార్లు ప్రభుపాదుల వారు చెప్తారు, లండన్ లో ఎవరైతే గృహస్థులు ఉన్నారు, ఎవరైతే ఈ శిష్యులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ నా కోరిక ఏంటంటే అందరూ నా శిష్యులు ఎవరైతే ఉన్నారో నా శిష్యులందరూ వాళ్ళు పరమహంసులు అవ్వాలి. పరమహంసులు ఎలా అవుతారండి? పరమహంస అంటే సన్యాసులకు చెప్తారండి పరమహంస అని. గృహస్థులు కూడా పరమహంసులు ఎలా అవుతారు? నువ్వు ఇప్పుడే చెప్తున్నాం కదా, ఏదైతే ఈ లైంగిక జీవితం నుండి పూర్తిగా దూరంగా ఉండాలి, దాని తర్వాత సంయమనం చేయాలి అని. మరి గృహస్థులు ఎలా అవుతారు అంటే ఆ ఇంద్రియం కూడా కృష్ణుడి కోసం మనం అర్పించడం. కృష్ణుడి కోసం మనం ఎవరైతే పిల్లల కంటే కృష్ణుడి కోసం మనం పిల్లలు కనదలుచుకోకపోతే మనం పూర్తిగా సంయమనం పాటించాలి. అది చెప్తున్నారన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ శరీరం వదిలిపెట్టే ముందు మనం ఆ నియంత్రణలో ఉండగలము. ఎంత ఆధ్యాత్మిక ఆనందం వైపు మనం మన చిత్తని దాని వైపు మనం తీసుకెళ్ళగలమన్నమాట. లేకపోతే ఏదైతే ఈ ఇంద్రియ భోగాల దగ్గర నుంచి ఇంద్రియ భోగాల గురించే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఎలాగైతే వ్యాధిగ్రస్తుడు నాకు ఘనమైన ఆహారం కావాలి అలా ఎప్పుడైతే అలా ఆలోచిస్తూ ఉంటాడు, అలవాటైపోయింది. మనం ఇదే శరీరం కాదనమాట, ఎన్ని వేల కోట్ల శరీరాల్లో ఇదే ఆస్వాదిస్తున్నాం. కాబట్టి మనం దీన్నే మనం సహించాలి. ఏం చెప్తున్నారు? సహించగలిగిన వాడు
మనం ఎలా మన జీవితాన్ని ఈ ఇంద్రియ వేగాల్ని సహించుకోగలిగేలాగా మన జీవిత విధానాన్ని మనం మలుచుకోవాలి అని చెప్తున్నారన్నమాట. అలా మనం సహించాలి. అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని పొందుతాము. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ ఆనందం అంతు లేదు అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. అపరిమితమైనది. భాగవతంలో ఋషభదేవుడు ఆయన కొడుకులకు ఇదే చెప్తున్నాడు. నాయం దేహో దేహమాజం దుర్లోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజం ఏ తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేద్యస్మాత్ బ్రహ్మసౌఖ్యం అనంతం. బ్రహ్మసౌఖ్యం అనంతం. ఆ? ఏం చెప్తున్నారు? ఋషభ ఋషభదేవుడు కుమారులతో ఇలా అంటున్నారు. ఏంటి నా ప్రియమైన పిల్లలారా, ఈ ప్రపంచంలో భౌతిక శరీరాలను స్వీకరించిన అన్ని జీవుల్లో ఆ, ఈ మానవ రూపాన్ని పొందిన వ్యక్తికి కేవలం ఇంద్రియ తృప్తి కోసం పగలు రాత్రి కష్టపడకూడదు. ఇది కుక్కలు మరియు మలం తినే పందులకు కూడా అనుభూతి ఉంటుంది. భక్తి సేవ యొక్క దైవిక స్థానాన్ని పొందడానికి తపస్సు మరియు తపస్సులో నిమగ్నమవ్వాలి. అటువంటి కార్యాచరణ ద్వారా ఒకరి హృదయం శుద్ధి అవుతుంది. ఈ స్థానాన్ని పొందినప్పుడు అతను శాశ్వతమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుతాడు. ఇది భౌతిక ఆనందానికి అతీతమైనది మరియు శాశ్వతంగా కొనసాగుతుంది. చూడండి, ముఖ్యంగా ఏమంటున్నాడు? నిర్దేహానికి సలహా ఇస్తున్నారు. అంటే ఈ మానవ జీవితం. ఈ మానవ జీవితం పందులు, కుక్కలు అంటే దానిలాగా మనం ఇంద్రియ సుఖాల కోసం కష్టపడి పనిచేయడానికి ఉద్దేశించబడినది కాదు అని అంటున్నారు. అది ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నారు అంటే, ఈ భౌతిక ఆనందాల కోసం జీవించడానికి ఈ మానవ జీవితం కాదు. అంటే ఎన్ని కోట్ల వేల కోట్ల ఆ జన్మల తర్వాత ఈ ఏదైతే ఈ మానవ జీవితం వస్తుందో, అదే మానవ జీవితాన్ని మళ్ళీ ఆ ఇంద్రియ సుఖాల కోసం మనం వ్యర్థం చేసుకుంటే, కుక్క అదే చేస్తుంది, నక్క అదే చేస్తుంది, పంది అదే చేస్తుంది. మళ్ళీ మనం ఈ మానవ జీవితంలో కూడా అదే చేస్తే అది ఎంతవరకు మనం మంచి చేసుకుంటున్నాము అని. ఉం? అలా ఆయన సలహా ఇస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే, తపోదివ్యం ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం మనం తపస్సు చేయాలి. ఏదైతే మనం ఈ సాధన అంటున్నామో, ఏదైతే ఈ నియమాలు అంటున్నామో, ఏదైతే ఈ వైది భక్తి అంటున్నామో, వాటి కోసం అది తపస్సు. దానికోసం మనం ఆ తపస్సు చేయాలి. ఆ తపస్సు యొక్క ఫలితం ఏంటి? ఆ యథాశుద్ధేత్ సత్వం. అంటే మన ఉనికి శుద్ధి అవుతుంది. మన ఉనికి శుద్ధి అయినప్పుడు మనం బ్రహ్మ సౌఖ్యం, అపరిమితమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తాము అని చెప్తున్నారు. అపరిమితమైన ఆధ్యాత్మిక ఆనందం. చూడండి, ఎందుకంటే ఆనందం కోసం మనం ఆరాటపడుతున్నాం. ఎందుకు? ఆనందమయోభ్యాసాత్. ఆనందం మన ప్రత్యేక హక్కు. ఆనందం ఆనందం కోసం మనం ఏదో పరితపించాలి అని చెప్పేసి మనలో అది కలిగి ఉంటుంది. ఆనందమయోభ్యాసాత్. అది జీవి యొక్క లక్షణం. దాన్ని మనం ఆపలేము. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈ వ్యాధిగ్రస్త స్థితిలో ఆనందం కాదు. అది అర్థం చేసుకోవాలి. ఏదైతే మనం ఆనందం అనుకుంటున్నామో అది ఆనందం కాదు. వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నాము. ఆధ్యాత్మిక ఆనందం, దాన్ని ఆస్వాదించాలి. ఏదైతే అంటే ఆ ఈ వ్యాధిగ్రస్త స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని నయం చేయాలంటే, ఈ భౌతిక సుఖల కోసం ఏదైతే మనం పరితపిస్తూ ఉంటామో దాన్ని మనం తట్టుకోవాలి, నయం చేసుకోవాలి. ఇటువంటి పరితపాన్ని మనం తగ్గించుకొని మనం నయం అవ్వాలి. అప్పుడు మనం ఆనందాన్ని ఆస్వాదించగలము. అపరిమితమైన ఆనందాన్ని ఆస్వాదించగలము. దానికి అంతం అనేదే ఉండదు. కానీ వ్యాధిగ్రస్త స్థితిలో ఈ ఆనందాన్ని మనం ఆస్వాదించలేము. ఏది కొన్ని సెకండ్లు ఉంటుంది, మహా అంటే కొన్ని నిమిషాలు ఉంటుంది, రోజులు ఉంటాయి, అంతే. దాని తర్వాత అది అంతమవుతుంది. కానీ నిజమైన ఆనందం అంతులేనిది. బ్రహ్మ సౌఖ్యం అనంతం. ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారు, బ్రహ్మ సౌఖ్యం అనంతం. అనంతం అంటే అంతులేనిది. అంతులేని ఆనందం కోసం మనం
దానికోసం మనం ఉద్దేశించబడ్డాము. ఏదైతే మనం ఈ జీవం అని అంటామో దానికోసం మనం బడి ఉన్నాము. తర్వాత ఇంకా ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు దీని తర్వాత ఇంకో ఉదాహరణ ఇస్తారు. అంటే మళ్ళీ అదే ఉదాహరణ. వ్యాధిగ్రస్త స్థితిలో మనం 105 డిగ్రీల్లో ఉన్నాం అనుకోండి. అంత అంత జ్వరం చేసింది అనుకోండి. మనం ఆ జ్వరాన్ని తగ్గించుకోవాలా? ఇది కూడా అలాంటిదే అన్నమాట. హ్మ్. మనం ఏదైతే ఈ ఇంద్రియ భోగాల కోసం ఏదైతే మనం ప్రేరేపిస్తున్నామో, హ్మ్. దానికోసం ఏదైతే మనం తీవ్రంగా పరితపిస్తూ ఉన్నామో, దాన్ని మనం తగ్గించుకోవాలి. దాన్ని మనం ఒక ఓర్పుతో దాన్ని మనం సహించాలి. సహిస్తూ మనం దాన్ని తగ్గించుకుంటూ మనం ఏదైతే ఆ జ్వరం ఉందో మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఎలాగైతే ఒకరికి 104, 105 అలాంటి ఏదైతే అంత పెద్ద జ్వరం ఉందో మెల్లగా మెల్లగా 100, 99, 98 అలా 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 తగ్గుతుందన్నమాట. మనం ఏమంటున్నామంటే లేదు 94 ఉంది, 98 ఉంది అంటే ఇంకా పెంచడానికి చూద్దాం అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నాం. అంటే దానికి ఉదాహరణ కూడా ఇస్తారు. ఒక ఒక ఒకరి ధనవంతుడి ఇంట్లో ఆహ్, వారి భార్య, తర్వాత ఇంటి పని మనిషి ఇద్దరికీ జ్వరం వచ్చిందన్నమాట. డాక్టర్‌ని పిలిపిస్తారు. డాక్టర్ చూస్తారు. హ్మ్. ఇద్దరిని చూస్తారు. వాళ్ళ ఆవిడకి చెప్తారు, "మీకు 98 అండి. పెద్దగా కష్టాలు లేవు మీకు" అని చెప్తారన్నమాట. ఆ! కానీ పని మనిషికి చెప్తారు, "మీకు 104 టెంపరేచర్ ఉందండి." అప్పుడు వాళ్ళ ఎవరైతే ఆ ధనవంతుడి ఆవిడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోపం వస్తుందన్నమాట. అదేంటి? నేను ఈ ఇంటికి ఇల్లాలిని. నాకు 98 ఉండడం ఏంటి? ఆ! మా పని మనిషికి 104 ఉండడం ఏంటి? అదేంటి? నాకింకా ఎక్కువ ఉండాలి గదా! అలా అంటారన్నమాట. అంటే మనం దీని ఉద్దేశ్యం ఏంటంటే మనం ఏదైతే మన కష్టం ఉందో ఇంకా పెంచుకుందాం అని చెప్పేసే ఆ భావనలో ఉన్నాము. ఆ కష్టాన్ని పెంచుకుందాము అనే భావనలో మనం ఉన్నామన్నమాట. ఇంకా మనం జ్వరాన్ని ఇంకా పెంచుకుందాం. 104 ఇంకా పెంచుకుందాం. 108 దాని తర్వాత ఇంకా మనకి మృత్యు వస్తుంది. కానీ ఏదైతే ఈ పాశ్చాత్య ఈ లోకం ఉందో, ఈ భౌతిక ప్రపంచం ఉందో, ఈ మన జ్వరాన్ని ఇంకా పెంచడానికే మనం ప్రేరేపిస్తుందన్నమాట. కానీ అది మన్ మనల్ని చంపడానికి అది మనల్ని మేలు జేయడానికి కాదు. ఎంతెక్కువ భౌతిక ఆనందాల్లో మనం కూరుకుంటే, అంత ఎక్కువ మనం కష్టంలో పడతాం. అంత ఎక్కువ మనం బాధపడతాం. అంత ఎక్కువ మనం ఈ భౌతిక ప్రపంచంలోనే మిగిలి ఉంటాం. పెద్దలు వృషభ దేవుడిలాగా చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు. కానీ మనం ఎంతమందికి చెప్తున్నాం? మన పిల్లలకి మనం మీరు బ్రహ్మచర్యులు అవ్వండయ్యా. మీరు ఇలాగా మీరు బ్రహ్మచర్య పాటించడానికి ప్రయత్నించండి అని మనం చెప్తున్నామా పిల్లలకి? లేదయ్యా బాగా పెళ్లి చేసుకో, బాగా ఆవిడతో సుఖంగా ఉండు, ఇదుండు, సుఖంగా ఉండు అని చెప్పేసి అలా దీవిస్తాం గాని, ఆ! ఈ వృషభ దేవుడు దీవించినట్టు మనం ఏమైనా దీవిస్తామా? ఆ! అందుకే ఈ భగవద్గీత యొక్క శిక్షని మనం పాటించాలి. ఈ భగవద్గీత యొక్క శిక్షనంతా మనం ఇది పాటిస్తూ మనం దాన్ని ఆహ్, ఆహ్, అర్థం చేసుకోవాలి. మొదట మనం అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకోవాలి. జీర్ణించుకొని మనం పాటించడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఆహ్, కొంచెం ఒక విధంగా ఉంటుందన్నమాట. ఇది ఆహ్, కాబట్టి ఆ విధంగా మనం దాన్ని పాటిస్తూ ఆహ్, అంటే మనం అప్లై చేయాలి మన జీవితంలో కూడా. మన కొడుకులకి లేకపోతే పిల్లలకి మనం చెప్పాలి. మీరు మీ ఇంద్రియాల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఆహ్, ప్రయత్నించండి. కొంచెం తట్టుకోండి. అంటే నచ్చజెప్పాలి. అంటే ఒక విధంగా అంటే ఫోర్స్ చేయడం గాకుండా నచ్చజెప్పాలన్నమాట. నచ్చజెప్పి ప్రేమతో ఎలాగైతే వృషభదేవుడు చెప్తున్నాడో ప్రేమతో చెప్తున్నాడు. అదే విధంగా మనం గూడా ప్రేమతో నచ్చజెప్పాలన్నమాట. నచ్చజెప్పాలి. తగ్గించుకోండి. ఇదిగోండి ఈ భౌతిక ఆనందాలు ఏదైతే ఉంటాయో అది కష్టాలకే దారితీస్తాయి. ఇన్ని అవసరం లేదు. దీంతో సంతోషంగా ఉండడానికి నేర్చుకోండి. భగవంతుడు ఎంతిస్తాడో దాంతో సంతోషంగా ఉండడానికి నేర్చుకోండి. ఆహ్,
మన అమ్మమ్మలు గాని మన అమ్మమ్మల వాళ్ళ ఆ ఆ అమ్మలు వాళ్ళు ఇలాగా చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అయ్యో ఊరుకోండయ్యా, ఇది పాతకాలం అంతా చెప్తారు. ఇప్పుడంతా ఎంత ఏం కష్టం మనకి ఎందుకు, అన్ని మనకి సులభంగానే దొరుకుతున్నాయి కదా, ఈ ఆనందాలు ఏదైతే సులభంగా దొరుకుతున్నాయి కదా, అవి అన్ని ఎందుకు తగ్గించుకోవాలి అంటున్నారు పాతకాలం వాళ్ళు, పాతకాలం మాటలు అని చెప్పేసి మనం దాన్ని తోసివేస్తాం అన్నమాట. కానీ ఆ అది అమృతం లాంటిదన్నమాట. దాన్ని మనం పాటిస్తే మనకే మేలు. కానీ మనం మాయావాదుల్లాగా అన్ని నేతి 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 అని చెప్పాం అనమాట. ఎలా ఇది మన రూపగోస్వామి చెప్తున్నాడు, నిర్బంధ కృష్ణ సంబంధే అంటే అన్ని కృష్ణుడి యొక్క సంబంధంలో మనం చూడొచ్చు. అన్ని కృష్ణుడి కోసం మనం దాన్ని ఉపయోగించవచ్చు. ఇది కూడా ఆలోచించాలి. ఏదైతే మనం కృష్ణుడి కోసం ఉపయోగించట్లేదు అంటే మరి దాన్ని ఉపయోగించకూడదు అని అర్థం. ఏమైనా ఉపయోగిస్తే కృష్ణుడి కోసమే ఉపయోగించాలి, లేకపోతే అసలు ఉపయోగించకూడదు అని దాని అర్థం. ఇది అన్ని కృష్ణుడి కోసం ఉపయోగించడం తెలిస్తే అప్పుడు ఉపయోగించండి, లేదంటే అసలు ఉపయోగించకండి. దాన్ని మనం అలా పాటించాలన్నమాట. అప్పుడు మనం ఏదైతే ఈ జీవితంని మనం అంటే ఆధ్యాత్మిక పురోగతి మనం పొందగలము. అందుకే చెప్తారనమాట, ఉక్తం వైరాగ్యం ఉచ్యతే. అంటే మనం అన్ని వదలక్కర్లేదు, ఏదైతే అన్ని ఉన్నాయో అంటే ఇవో అన్ని వదిలేమంటున్నారు అలాగా. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే అంటే అన్ని కృష్ణుడి కోసం మనం ఉపయోగించాలి, కృష్ణుడి సేవలో దాన్ని వినియోగించాలి. అప్పుడు దానికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాగే మన ఇంద్రియాలు కూడా మనం కృష్ణుడి కోసం ఉపయోగించలేకపోతే దాన్ని ఉపయోగించే అవసరం లేదు. తట్టుకునే ఆ ఆ ఆ సలహా ఉంది, దాన్ని పాటించాలి. లేదు అంటే దాన్ని ఉపయోగించాలి అంటే కృష్ణుడి యొక్క సేవలో దాన్ని ఉపయోగించాలన్నమాట. హరే కృష్ణ. ఏదైతే ఇప్పుడు చెప్పానో అది శ్రీల ప్రభుపాదులు వారు చెప్పిందే అండి. పెద్దగా అంటే నాకంతగా అర్హత లేదు, కానీ ప్రభుపాదులు వారు చెప్పిందే నేను తిరిగి చెప్తున్నాను అన్నమాట. దీని గురించి ప్రభుపాదులు వారు విస్తారంగా ఎలా చెప్పారో దాన్నే మళ్ళీ నేను ప్రస్తావన చేయడానికి ప్రయత్నించాను. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు బాగుంది ప్రభుజీ, ప్రభుజీ, చాలా బాగా బాగుంది. చెప్పారు. ఎంత చీకట్లో అంధకారంలో ఉన్నాం హరే ప్రభుజీ, నిజంగా ఇలా రోజు కృష్ణ తెలుసుకుంటూ ఉంటే కనుక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాం ప్రభుజీ. మేము చాలా బాగా చెప్పారు ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న రిక్వెస్ట్ అండి, ఒక మాతాజీ వాళ్ళ ప్రభుజీకి హెల్త్ బాగాలేదంటండి, నామం చేయమని చెప్పారు. హరే కృష్ణ. అందుచేత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ ప్రభుజీ, మీరు కృష్ణ. చెప్పినట్టుగా ఇంద్రియార్థాలను గనక మనం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనలో అరిషడ్ వర్గాలని స్లోగా తగ్గిపోతాయి ప్రభుజీ. మీరు అన్నట్టు ప్రభుపాదుల వారు ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. ఒక వ్యాధిగ్రస్తుడు గనక తనకి కష్టం అనిపించినా ఆ మెడిసిన్ తీసుకుంటాడు. అలాగే ఒక జీవుడు కూడా ఏదైతే ఇవన్నీ కూడా మనకి తపస్సు అనేది మన శరీరానికి ఇబ్బందిగా కలిగించే వాటిని స్వీకరించాలి స్వామి కోసం. సౌఖ్యాన్ని సౌఖ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, ఆనందంగా కంఫర్ట్ గా ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అదే ఆలోచన ఈ రోజుల్లో. సో దాన్ని దాటే ప్రయత్నం చేయాలనేది చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. జై కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే భయం ఎట్లా పోగొట్టుకుంది ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భయం ఫియర్ ఏంటి మాతాజీ మీ ప్రశ్న ఏంటి? భయం ఫియర్ ఎట్లా అభయ చరణార విందరే అని చెప్పేసి ఒక పాట కూడా ఉంటుంది అనమాట. మనం కృష్ణుడి యొక్క శరణం మనం తీసుకుంటే, కృష్ణుడి యొక్క పాద పద్మాల శరణం మనం తీసుకుంటే అప్పుడు మనకి భయం తగులుతుంది. అంతవరకు మనం భయం నిర్మూలం అవ్వదన్నమాట. ఎందుకంటే మనం ఇంకా ద్వివిధంలో ఉంటాం కదా. అంటే బాధ అంటే కష్టాలకి మనం భయపడుతూ ఉంటాం.
ఈ జీవితంలో ఏదైతే మన భయం దేనికి వస్తుంది? మనం ఆనందానికి భయపడం, కష్టానికి భయపడతాం. ఆ కష్టానికి భయం ఎప్పుడు వస్తుంది అంటే ఈ ద్విధాల్లోనే ఉన్నప్పుడు. ఆ ద్విధం నుంచి బయటికి ఎప్పుడు వస్తాము అంటే శ్రీకృష్ణుడి పాదపద్మాల యొక్క శరణం మనం తీసుకోగలిగితే అప్పుడే మనం ఏం కాదే కానీ ఇవాళ చెప్పు పట్టిక బెల్లం చేస్తా మిక్స్ చేయి. ఈ పందాల కన్నా పట్టిక బెల్లం పెడతాను రావడం. భజహురే మన శ్రీనందనందన అభయ చరణరా అదేనా ప్రభుజీ? మీ చరణమే మాకు శరణం అనుకోవాలా ప్రభుజీ? ఏంటి మాతాజీ? మీ చరణమే మాకు శరణం అనుకోవాలా? ఆ, కృష్ణుడి యొక్క పాదపద్మాలే మనకి శరణం అనుకోండి. ఇంకా ప్రాక్టికల్లీ అంటే పాసిబుల్ కాదు ప్రభుజీ. అంతలే సార్ ఏంటి మాతాజీ? ప్రాక్టికల్లీ ఈ ఈ శ్లోకము మీ చరణమే మాకు శరణం అని ఒక 4-5 months నుంచి రోజు ప్రార్థనలో చెప్తున్నాము. అయినా కూడా బిగ్ 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 ఒక బిగ్ ఓషన్ ఉంది. మనం ఎంత తీసేస్తాం ప్రభుజీ? అదే మాతాజీ, అదే అంటే మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో రోజు మనం దాన్ని దాటగలం అన్నమాట. ఎంత పెద్ద సముద్రం అయినా ఒక చిన్న, అంటే ఒక చిన్న ఆవు దూడ కింద ఉండే ఒక ఆ, నీటి ఆ చిన్నం ఏదైతే ఉంటుందో అంత సులభంగా మనం దాటగలం అన్నమాట. అది ఎప్పుడు అంటే మనం ఈ ఆధ్యాత్మిక ఒక స్థితిని మనం పొందితే, అంటే ఆ ఈ ప్రభుపాదులు వారు చూపించిన ఏదైతే దారి ఉందో దాన్ని మనం పాటిస్తూ మనం ముందుకెళ్తే అప్పుడు మనం ఏదైతే ఉంటుందో ఈ పెద్ద సముద్రం కూడా మనకి చిన్న కాల కింద ఉండే ఒక చిన్న నీటి చిందంగా కనిపిస్తుంది అన్నమాట. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఇది ఉపదేశామృతంలో కూడా ఉంటుందన్నమాట. వాచో వేగం, మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేతహీన సర్వాన్ అపీమాం పృథివీం శిష్యాత్. ఇక్కడ అంటే ముకుందమాలలో కూడా అదే ఆచార్యులు, చెప్తారు కదా ప్రభుజీ. అవును ముకుందమాల స్తోత్రంలో కూడా అదే చెప్తారు. మీరు అది చెప్తుంటే మాకు అదే గుర్తొచ్చింది ప్రభుజీ. జిహ్వాకి అన్నిటి వేగం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మనిషి ప్రాబ్లం స్వాంతన పొందగలుగుతాడు అనేది మీరు చెబుతుంటే అదే గుర్తొచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉంటారు, అందరూ ఎవరైతే నా శిష్యులు అందరూ ఉన్నారో అందరూ ఆ ఆ, వాళ్ళు కూడా ఆచార్యులు అవ్వాలి, పరమహంసులు అవ్వాలి, ఆచార్యులు అవ్వాలి. ప్రస్తుత ఆచార్యులు కూడా అదే చెప్తున్నారు, అందరూ ఆచార్యులు అవ్వాలి, ఒకరే కాదు. మేము ఎలాగైతే ప్రభుపాదుల వారి ఏదైతే ఆందోళన ముందుకు తీసుకెళ్ళామో మీరందరూ చేసుకోవాలి, దీన్ని అందరూ మీరు పాలు పంచుకోవాలి, అందరూ దీన్ని ముందు తీసుకెళ్ళాలి అని. దానికి ఏం చేయాలి? ఆచరణలు అవ్వాలి అంటే ఇది పాటించాలి. వాచో వేగం, మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేతహీనాన్ సర్వాన్ అపీమాం పృథివీం శిష్యాత్. అంటే ఈ పృథ్వీ అంతా మనం శిష్యులు చేయాలి అంటే మన ఇంద్రియాలు మన నియంత్రణలో ఉండాలి. మనం ఆ వేగాన్ని మనం తట్టుకోగలగాలి. అప్పుడు దాన్ని మనం పాటించగలం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అసలు ఆ 5 పాటించగలిగితే, ఆ స్పీడ్ తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్ గా చేంజ్ వస్తుంది అనేది చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. మైండ్ స్పీడ్ గా పోతుంది ప్రభుజీ, అన్ని స్లోగానే పోతాయి. మైండ్ ఉరుకుతుంది. అవును, ఈ వైదిక ఈ ఏదైతే ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయో, నియమాలు ఏదైతే యోగం అని అంటాము, అన్నీ ఈ మన మనస్సుని, మన మైండ్ ని దాని నియంత్రణలో పెట్టుకోవడానికి అన్నమాట. దాన్ని నియంత్రణలో పెట్టుకోవడం అంటే ఏంటి? కృష్ణుడి సేవలో దాన్ని ఆ ఉపయోగించడం అనమాట. అప్పుడు సమాధి అంటారు. మైండ్ ఎప్పుడైతే మన మైండ్ కృష్ణుడి సేవలో ఉంది అంటే, కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో ఉంది అంటే అది సమాధి స్థితి. ప్రభుపాదులు అంటే సాధారణమైన భక్తుడు కూడా సమాధి స్థితి పొందగలడు. ఎలాగా? కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, కృష్ణ చైతన్యంలో ఉంటూ సేవ చేస్తాడు అని, ఏమైనా పని చేస్తున్నాడు అంటే తను కూడా ఒక యోగికి మనం ఒక యోగి లాంటి వాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే మనసుని చాలా సులభంగా భగవంతుడి సేవలో పెడుతూ ఉంటే
ఒక ఎటువంటి వాళ్ళైనా అవ్వచ్చు, ఇంటి ఇల్లాలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఎవరైనా యోగుల్లాగా మనం అవ్వచ్చు. ఎలా? చాలా సులభంగా కృష్ణుడికి మన మనస్సును అర్పించాలి. ప్రభుజీ థ్యాంక్ యూ అది ప్రభుజీ. బాగా సాధన చేయగా 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 స్లోగా సాధ్యమవుతుందని తెలుస్తుంది ప్రభుజీ. అవును అది మాతాజీ. అంటే అంటే సాధన ఏంటంటే మనం ఒక నిజాయితీగా చేయాలి. నిజాయితీగా మనం సాధన దాని ఒక స్ఫూర్తితో తీసుకుంటే అప్పుడు మనకి వస్తుంది అనమాట. ఒక జ్వరం వచ్చిన వాళ్ళ చేస్తే అప్పుడు అవ్వదు, ఉత్సాహంతో చేయాలి. ఎస్ ప్రభుజీ. చాలా ఇప్పుడు అద్భుతంగా గృహస్థులు ఉంది. ఉంటారు, సన్యాసులు ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ ఈజీ. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి తపస్సు చేసుకుంటా, వాళ్ళకి ఏమి పబ్లిక్ తో డీలింగ్ ఏమి ఉండదు. ఏదో కొంచెం 10 మినిట్స్ పబ్లిక్ తో. కానీ గృహస్థులకి రిలేషన్స్, బంధువులు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇవి మనం డిఫరెంట్ డిఫరెంట్ చూడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం స్లోగా ప్రొసీజర్ గురుజీ. దీన్ని ఆ ఈ శ్లోకంలో చెప్పారు మాతాజీ. ఏం చెప్పారు? మన జీవితాన్ని అలా మలుచుకోవాలి. ఇప్పుడు మన ప్రస్తుత ఉన్న జీవితంలో మనం దీన్ని పాటించలేము. మన జీవితాన్నే కొంచెం మనం మలుచుకోవాలి ఇది పాటించేటట్టు. మీరు చెప్తుంది కరెక్టే. ఇలా ఉంటే మనం ఎలా పాటిస్తాం? ఇంద్రియ నియంత్రణ ఎలా చేస్తాం? నియంత్రణకి, సాధనకి మనం సమయం ఎలా ఇస్తాము? ఇన్ని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా మన జీవితాన్ని మనం అలా మలుచుకోవాలి అంటున్నారు. అలా మెల్లగా 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 మలుచుకోవాలి మరి. క్రమంగా నిబంధనలు చూడండి. అందుకే కదా మనకు ఆ నిబంధనలు మన పెట్టిందే. మన జీవితాన్ని మనం అలాగా మలుచుకోవాలన్నమాట. ఈ ప్రస్తుతం మనం ఉన్న జీవితంలోనే మనం పరమహంసులు అయిపోతాం అని చెప్పేసి మనం చెప్తాం. మనం జీవితాన్ని మలుచుకోవాలి. ఎలాగైతే బయట వాళ్ళతో మన డీలింగ్ ఒక బిజినెస్ లా ఉంది. అంటే కూరగాయల వ్యక్తి ఎవరైతే ఉంటారో వాటితో మనం ఎప్పటి పట్టించుకోము. కూరగాయల గురించి మాట్లాడతాం, దాని ధర ఎంత అని అడుగుతాం, 1 కిలో అంటాం, తీసుకుంటాం, మన పని మనం వెళ్ళిపోతాం. మిగతా వ్యక్తులతో కూడా మనం అలాగే ఉండాలి. ఇది భక్తి వినోద్ ఠాకూర్ ఆయన శిక్షణ ఇదే ఇస్తారనమాట. ఆయన ఏం చేసేవారు? ఆయన ఇది ఆంగ్లేయులతో వాళ్ళతో పని ఉండేది. ఇది పనికి వెళ్ళే వాళ్ళు, అక్కడ జడ్జి లాగా పనిచేసేవారు. మరి కోఆపరేషన్ ఎలాగా ఆయన ఉండదంట అంత సాయం ప్రభుజీ చేసేటప్పుడు ఆయనకి. ఆయన ప్రచారం మరి చేసేటప్పుడు, భక్తి ప్రచారం వరం చేసి కూడా నో చేసేవారు. కోఆపరేషన్. అందరు అగేన్స్ట్ ఆయనకి ఉండేవాళ్ళంట కదా ప్రభుజీ. ఆయనకి లేదు చాలా మంది అప్పుడు పిల్లలు కదా ప్రభుజీ. పిల్లలు ఆ చాలా మంది ఉన్నారు. పిల్లలు చాలా మంది ఉన్నప్పటికీ అందరూ అంటే భక్తి మార్గంలో వెళ్ళాలి. కానీ ఒకరైతే ఆచార్యులు అయ్యారు కదా, ఇంకొకరు నైష్టిక బ్రహ్మచారులుగా మిగిలిపోయారు కదా. అని మన ప్రయత్నం మనం చేయాలి అంటున్నారు. మీరు బాధపడకండి, మీరు సరిగ్గా ప్రయత్నం చేశారు కాబట్టి మీకు అనుకున్నదే జరుగుతుంది అని మాత్రం ఈ భౌతిక ప్రపంచంలో అనుకోకండి అని చెప్పేసి అది ఇంకో సూచన అన్నమాట. అంటే ఆ ప్రస్తావం ఇక్కడ కానీ దాని గురించి ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. మనం శుద్ధ భక్తి చేసినప్పుడు కూడా అన్ని మనకి నచ్చినట్లే అవుతాయి. మనం తోచినట్లే మనం ఆ అంటే మనం మంచి అనుకున్నా కూడా అదే అవుతుంది అని చెప్పేసి మనం చెప్పలేం అన్నమాట. కృష్ణుడి నియంత్రణ అంతే. మనం మన 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 సిన్సియర్ గా 100% ఎఫర్ట్ పెడదాము. అది అవుతుందా లేదా కృష్ణుడే చూసుకొనివ్వండి అంతే. అంటే మనం పరమహంసులు కాబట్టి మన కొడుకులు కూడా, మన పిల్లలు కూడా అందరూ పరమహంసులు అయిపోవాలి అని చెప్పేసి మనం అలాగా అనుకోలేము. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన పరమహంసుడు, కానీ ఆయన పిల్లలు భక్తికి అందరూ దానికి దానికి సహయోగం చేయలేదన్న, కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే దాని అర్థం ఇదే, మనం ఎంత భక్తిలో ముందుకెళ్తున్నా కూడా అని మనకి అనుకూలంగా అన్ని అవుతాయి అని చెప్పేసి మనం అనుకోలేము. ఓకే ప్రభుజీ, ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తా ఉండాలి. చెప్పారు ప్రభుజీ. హరే ఇప్పుడు కృష్ణ మనకు ప్రభుజీ. కొందరు అంటుంటారు, ఇంత భక్తి చేస్తున్నారు మీరు అంటే మామూలుగా టాక్ అండి, మీకు ఇన్ని కష్టాలు ఏంటి అంటారు. దానికి కారణం రీజన్ ఏంటంటారు? హరే కృష్ణ. అందరూ ఎవరైతే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటామో మనం ఏదైతే కష్టం అనుభవించాల్సిందే అన్నమాట. అది సాధారణంగా సమాజంలో ఒక భావన ఉంటుంది.
భక్తి చేస్తున్నారంటే మీ 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 కృష్ణుడు అన్ని చూసుకోవాలి కదా, మీరు మరి ఎందుకు కష్టంలో ఉన్నారు అని. అంటే ఆ మనం కూడా మన మిడిమిడి జ్ఞానంలో మనం కూడా అలాగే ఒక మన కొద్దిసార్లు అనుకో ఇంత భక్తి చేస్తున్నాం కదా, మనకి ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి. బయట వాళ్ళు ఏంటి, మనమే అనుకుంటున్నాం కదా. ఆ? మనమే అనుకుంటున్నాం అప్పుడప్పుడు, మనం ఇంత భక్తి చేస్తున్నాం, మనకి ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి. ముందు మనం అంగీకరించాలి. కాదు, కృష్ణుడు నాకున్న ఇది కొండంతున్న ఏదైతే నా పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తగ్గిస్తున్నారు. వీళ్ళ కొంచెం కొంచెం ఇస్తున్నారు. నాకు భక్తి చేయకపోతే ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చేవి. భక్తి చేస్తున్నాను కాబట్టి ఇన్నే వస్తున్నాయి. ఇది కూడా దేవుడి యొక్క కృప, ఈ కష్టం కూడా దేవుడి యొక్క కృప అని చెప్పేసి మనం భావించగలగాలి. అప్పుడే కదా మనం వేరే వాళ్ళకి చెప్పగలము. మనం భావించాలి. అప్పుడు ఎవరైనా చెప్తే బాగు, నాది నేను ఎన్ని పాపాత్ముడిని, నాకు నాకు ఇంకా ఇంకా పెద్ద కష్టమే జరగాల్సింది, కానీ ఆ దేవుడి మహిమ చూడు, ఎంతో కష్టం జరగాల్సింది, ఎంతో చెయ్యే ఊడిపోవాల్సింది చిన్న చిన్న గాయంతో అయిపోయింది అని చెప్పేసి మనం చెప్పగలగాలని. అది మనం చెప్పాలి అంటే మనం దానికి అంగీకరించాలి. కష్టంలో ఉన్నప్పుడు మనం చాలా దృఢంగా మనం భావించాలి. అప్పుడే కదా మనం చెప్పగలం. అవును. దృఢంగా మనం భావించాలి అంటే అంతగా మనం సాధన అవును. కనీసం ఆ స్థాయికైనా రావాలి మన సాధనలో. అదేనే అదే. ప్రభుజీ వాళ్ళు అలా అనుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా మనకంటే చాలా మాయలో ఉన్నారని ప్రభుజీ. అదే నేను ఏ, మామూలుగా మనం మాయలో చెప్తానండి. ఉన్నాము. కుంతిదేవి అవును, మనం అలా కూడా అనుకుంటున్నారు ప్రభుజీ, అంటే మాయే. మనమే అంటే మనకంటే పాపం ఇంకా ఉన్నారేమో అని. అవును నేను అవును, అక్కడికి అందుకే వాళ్ళకి. కుంతీదేవి ఉపమానం చెప్తాను ప్రభుజీ. అవును. కుంతీదేవి కష్టాలే కోరుకున్నారంట, ఆయన ఉండబట్టే ఆ ఆ, కష్టాలు చాలా తేలిగ్గా ఉన్నాయంట అని కూడా అంటాను. అంటే ఆ. ఏమోనండి అర్థం కాదు, ఒకసారి అడగండి అన్నారు, అందుకని అడుగుతున్నాను. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు. అంటే మనల్ని నెక్స్ట్ లెవెల్ పంపించడానికి సిలబస్ హై ఉంటది కదా ప్రభుజీ. ఇప్పుడు 10th అవును, క్లాస్ లో తప్పకుండా. కొంచెం సిలబస్ ఉంటది, డిగ్రీలో హై సిలబస్ అవును, ఉంటది. మనల్ని నెక్స్ట్ లెవెల్ పంపించడానికి మనకి పేపర్స్ టఫ్ ఇస్తున్నాడు. వీళ్ళు ఎంత పరీక్ష, వీళ్ళు కరెక్ట్. చూద్దాం, వీళ్ళని టెస్ట్ పెట్టడానికి వీళ్ళు పాస్ అవుతారా లేదా, పాస్ అయితే మనం నెక్స్ట్ లెవెల్ పంపించేస్తున్నాడు అని అర్థం. అవును మనకు కష్టాలు అవును, ఎక్కువ వచ్చినాయి అంటే మనని హై సిలబస్ ఇచ్చి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అని అనుకోవాలా. అంతే మనం, అదే కదా ప్రభుజీ. చాలా బాగా ఫస్ట్ చెప్పారు. అవును, మరి ఫస్ట్ అలాగే క్లాస్ ఎవరైనా అలాగే పాస్ అవుతారు, డిగ్రీకి ఎవరైనా పాస్ అవుతారు. సివిల్ సర్వీస్ కొట్టడం అంటే గ్రేట్. సివిల్ సర్వీస్ గ్రేట్. సిలబస్ ఎంత ఉంటుంది ప్రభుజీ? అవును, బాగా చెప్పారు. అది థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సరే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే ప్రభుజీ. ఓకే. సరే సరే. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. సరే. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు.